హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఇది చూడండి, ఇది నాకేదో ఇంట్లో దొరికింది. సో దీంతో ఒక డిఐవై చేద్దాం అనుకున్నా. చూడండి, వేలికి సరిపోయింది, నాకు ఇంత నా బుడ్డిగా ఉంది. దీంతో ఒక డిఐవై చేద్దాము. ఫస్ట్ది ఇలాంటిది ఏదైనా తీసుకున్నప్పుడు ఒకటి బేస్ కోట్ వేసుకుందామండి. ఏదైనా నేను వైట్ వేస్తున్నాను. బేస్ కోట్ వేస్తే మనం నెక్స్ట్ వేసే కలర్ కొంచెం బాగా కనిపిస్తుంది. సో అందుకని బేస్ కోట్ దేనికైనా సరే వేసుకుంటే మనకి బాగా బ్రైట్గా కనిపిస్తుంది. నేను దీనికి వైట్ వేస్తున్నాను. మొత్తం ఏదో చిన్న క్యూట్గా చేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం వైట్ బేస్ కోట్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక చిన్న స్పాంజ్ తీసుకొని నేను బ్లాక్లో డిప్ చేసుకుని దాన్ని డ్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ఒత్తుతూ మొత్తం సెకండ్ బేస్ కోట్ వేసుకుంటున్నాను. దీన్ని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోండి. ఇలా మొత్తం అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం డ్యాప్ చేసుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ తీసుకొని చిన్ని ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. చిన్ని పెట్టుకొని దానికి మధ్యలో కొంచెం వైట్ పెడుతున్నాను. ఇలా మొత్తం బాటిల్ మొత్తం మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అలాగా చిన్ని బుడ్డి ఫ్లవర్స్ వేసుకోండి. మధ్యలో కొంచెం హైలైట్ అవ్వడానికి వైట్ పెడుతున్నా లైట్గా. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుందాము. గ్రీన్ కలర్ తీసుకొని చిన్ని లైన్ పెట్టుకొని చిన్ని ఆకులు వేసుకుందామండి. అలా మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్నిటికీ మనం ఈవెన్గా అన్నీ వేసేసుకుందాము. ఇలా చిన్ని బాటిల్స్ ఏమైనా ఉంటే డిఐవై చేసుకోండి. బాగుంటాయి, క్యూట్గా ఎక్కడైనా కబోర్డ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. దీని తర్వాత నేను వైట్ కలర్స్తో డాట్ పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కడెక్కడ డాట్స్ కావాలి, ఎన్ని డాట్స్ కావాలో అన్ని డాట్స్ పెట్టుకోండి. మనం ఎప్పుడు చిన్నపిల్లలకి ఎప్పుడైనా టైంపాస్ అవ్వడానికి ఇలాంటివి ఇస్తే వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చుతాయండి. ఇలా వేస్టెడ్గా ఉన్నవి ఏమైనా తీసుకొని వాడికి వాటర్ కలర్ ఇచ్చేస్తే వాటితో వాళ్ళు హ్యాపీగా పెయింట్ చేసుకుంటారు. కొంచెం సేపు వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది. ఇలాంటిది ఏమైనా ట్రై చేసి చూడండి. సో ఇలాంటి చిన్న డిఐవై కూడా మన ఛానల్లో ఉంటాయి. మీకు కావాలంటే అన్నీ చూడండి. సో ఇలా నేను మొత్తం అంతా డాట్స్ పెట్టేసుకున్నాను. సో మనం క్యూట్ బాటిల్ చేసేసుకుంటే సరిపోదు కదా, దాంట్లో కూడా ఏదైనా పెట్టుకుందాం. అందుకని నేను క్రిస్మస్ ట్రీ చేస్తున్నాను. ఇలా ఒక పేపర్ తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉన్న పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని నేను అంటించేసుకున్నాను గమ్తో. అండ్ ఈవెన్ కట్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా. తర్వాత నా దగ్గర వైట్ పేపర్ ఉంది, గ్రీన్ కలర్ పేపర్ అవైలబుల్లో లేదు. సో నేను దానికి గ్రీన్ వేసేసాను పెయింట్. అవును, నేను చెప్పడం మర్చిపోయానండి. మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. ఈ ఇయర్ ఇలాగా చిన్నదో పెద్దదో ట్రై చేసి చూడండి. ఓకే. సో నాకు ఎన్ని పీస్ కావాలో నేను చూసుకున్నానండి. ఎన్ని లేయర్స్ కావాలి అని పీస్ కట్ చేసేసుకుని ఇలా పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలా చిన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాను. లేయర్గా వస్తాయి కదా, దానికోసం ఇలా. తర్వాత వైట్ కలర్ వైపుకి తిప్పి దాన్ని కొంచెం బెండ్ చేయండి. అప్పుడు అవి కనిపిస్తాయి లేయర్ ఉన్నట్టు. సో ఇలా మొత్తం నేను బెండ్ చేసుకున్నాను. తర్వాత దానికి గమ్ పెడుతున్నాను. ఇలా గమ్ పెట్టేసి దానికి మనం రౌండ్ షేప్ ఏదైతే చేసుకున్నామో దానికి మొత్తం ఎంత పడుతుందో చూసి రౌండ్ షేప్కి అంత కట్ చేసుకొని దాన్ని రౌండ్గా అంటించుకుందామండి. ఇలాగా ఎంత సరిపోతుందో చూసి మిగతాది కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసి ఎన్ని లేయర్స్ కావాలి అన్ని లేయర్స్ మొత్తం అంతా మనం అంటించేసుకోవాలండి. తర్వాత ఈ లేయర్స్ అన్నీ అంటించేసిన తర్వాత మీరు థర్మాకోల్ బాల్స్తో డెకరేట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను చేయలేదు, సింపుల్గా పెట్టాను అంతే. నెక్స్ట్ మనకి స్టార్ కావాలి పైన అంటించడానికి. మీకు కావాలంటే మీ ఓపికండి, మీరు కటింగ్ మంచిగా చేసుకొని అంటించుకోండి. లేదు నాకు వెంటనే కావాలి, చిన్నది కావాలంటే ఇలా స్టార్ వేసుకుని దాన్ని కట్ చేసేసుకోండి. సింపుల్గా సరిపోతుంది. ఎక్కువ కావాలంటే మంచి ఫోల్డింగ్ చూసి ఆ ఫోల్డింగ్ ప్రకారం కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. లేదంటే ఇది సింపుల్గా ఇలా స్టార్ వేసుకుని దాన్ని అలా కట్ చేసేసుకోండి. అంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా కట్ చేసేద్దాం. కట్ చేసి నేను 2 తీసుకున్నాను స్టార్స్. చూడండి క్యూట్గా ఉన్నాయి.
దీన్ని ఇలా నేను మొత్తం లేయర్స్ అన్నీ అంటించేసుకున్నానండి. పైన టాప్ని కవర్ చేయడానికి స్టార్ పెట్టేసుకుందాం అటు ఇటు. దీన్ని కూడా స్టిక్ చేస్తాను. ఇలా మొత్తం లేయర్గా ఉన్నాయిగా, మొత్తం వాటిని ఇలా అంటించేసుకొని పెట్టేసుకున్నాం. దీనికి నా దగ్గర గ్రీన్ పేపర్ ఒకటి ఉంటే దాన్ని కూడా రౌండ్ చేసి స్టిక్ లాగా తయారు చేశానండి. ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత పొడుగు కావాలో చూసుకొని ఇలా చుట్టేసుకోండి స్టిక్ లాగా. దాన్ని లాస్ట్లో కంపెట్టి అంటించేయండి. దీనికి నేను లోపలికి పెట్టేశాను ఇలాగా. అండ్ ఈ బాటిల్ లోపల పెట్టాను. దీన్ని ఇలా సెట్ చేశాను. మీరు కావాలంటే ఆ బాటిల్లో కొంచెం ఇసుక, శాండ్ ఏదైనా వేసుకొని అప్పుడు అది దాంట్లో గుచ్చేసారనుకోండి, అది కదలకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా కబోర్డ్లో అది పెట్టుకున్నా, టేబుల్ మీద పెట్టుకున్నా క్యూట్గా చిన్నగా ఉంటుంది. పెద్ద ఎవరైనా చూడరు, కానీ చిన్న అందరు నోటీస్ చేస్తారు. బాగుంటాయి ఇలాంటివి కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.